ఈ ఘోర ప్రమాదం వెనుక గల కారణాలేంటి? ఎవరి తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది? అప్డేట్స్ ఏంటి? రైట్ వినలా కర్నూలు బస్ ఘటన తర్వాత మరో ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవేల మండలంలోని మీర్జాగూడకు సంబంధించిన హైవే పైన కూడా ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు అలాగే కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్కి సంబంధించి కూడా అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదం కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో ఇప్పటికే 24 మందికి పైగా కూడా చనిపోయారు. కొంతమంది క్షతగాత్రులకు సంబంధించి కూడా ఇతర హాస్పిటల్లో రంగారెడ్డిలోని పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో కొంతమంది, అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమందికి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా మొత్తంగా ఈ బస్సుకు సంబంధించి కూడా ఏదైతే రంగారెడ్డి చేవేల నుంచి కూడా ఉదయం హైదరాబాద్కి వస్తున్న నేపథ్యంలో ఇక అతివేగంతో రాంగ్ రూట్లో ఒక టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఒకేసారిగా ఢీకొట్టడంతో ఆ లారీలో కంకర లోడుతో వెళ్తుంది. ఆ కంకర అంతా కూడా బస్సులో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా ఈ కంకర లోడుకు సంబంధించి కూడా బస్సు పైన ఒరగడంతో ఇక మృతుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పొచ్చు. కంకర కింద పడి చాలామంది క్షతగాత్రులు మిరిగారు. కంకర కింద పడి కూడా చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ అదైతే దీనికి సంబంధించి కూడా హృదయ విదారక దృశ్యాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్న పరిస్థితిని అయితే మొత్తంగా తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. కర్నూలు ఘటన తర్వాత మరో విషాద ఘటనకు సంబంధించి కూడా ఈ బస్సు సంఘటనగా చెప్పే పరిస్థితి అయితే దీంట్లో ఆ డ్రైవర్కి సంబంధించి కూడా అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఉంది. కొంతమందికి సంబంధించి కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా దీంట్లో 12 మంది మహిళలు, ఇక ఏడుగురికి సంబంధించి కూడా పురుషులు ఉన్నారు. ఒక చిన్నారిగా ఉన్నట్టుగా గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనిపైన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇక మంత్రులకు సంబంధించి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక ప్రజలకు సంబంధించి కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. ఒక మరోవైపు ఆర్టీసీ ఎండీకి సంబంధించి కూడా ఇక్కడ నాగిరెడ్డికి సంబంధించి కూడా ఆర్టీసీకి సంబంధించిన బస్సుకు సంబంధించిన సిక్కర్స్ కూడా వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక స్వయంగా పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు కూడా అక్కడ స్వయంగా ఆసుపత్రిని సందర్శిస్తున్నారు. సంబంధించి కూడా చికిత్స తీసుకుంటున్న వారికి సంబంధించిన పరామర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి అయితే హరీష్, ప్రధానంగా ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, అలాగే ఎంతమందికి గాయాలయ్యాయి? అప్డేట్స్ ఏంటి? ఈ ఘటనకు సంబంధించి కూడా దాదాపుగా బస్సులో ప్రయాణిస్తున్న ఏదైతే 70 మంది ప్రయాణికులుగా ఉన్నట్టుగా గుర్తించారు. దీంట్లో 24 మందికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఏదైతే చనిపోయిన పరిస్థితి అయితే మరికొంతమందికి సంబంధించి కూడా చాలా వరకు గాయాలతో తీవ్రమైన ఇదైతే వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా అన్ని శాఖలను అలర్ట్ చేసింది. ఇక కంట్రోల్ రూమ్, సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మృతులకు సంబంధించి కూడా ఆదుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా, అలాగే ఆర్టీసీ నుంచి కూడా 2 లక్షల ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా మృతుల కుటుంబాలకు ఇవ్వబోతా ఉన్నది. క్షతగాత్రులకు సంబంధించి కూడా 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు కేంద్రం నుంచి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా బస్సుకు సంబంధించి ఏదైతే ఈ ప్రమాద ఘటన తర్వాత పూర్తిగా అంటే కంకర కూరుకుపోవడంతో వాళ్ళను తీసేందుకు చాలా వరకు శ్రమించవలసిన పరిస్థితి ఉంది. దాంతో చాలామంది మృతుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఒకేసారిగా కంకర బస్సుకు సంబంధించిన ఢీకొట్టి ఒరగడంతో కంకరను తీసేందుకు స్థానికులు అక్కడ తీవ్రంగా శ్రమించారు. ఈలోపే అన్ని శాఖల అధికారులు కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇతర అన్ని శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. వైపు 3 జేసీపీలతో ఈ కంకరను తొలగించారు. ఒక్కొక్క హృదయ విదారక దృశ్యాలు అని చెప్పొచ్చు. కాళ్ళు చేతులకు సంబంధించి కూడా కొంతమందికి తెగిపడిపోయిన పరిస్థితులు బస్సు సంఘటనకు సంబంధించిన ప్రమాదానికి గురైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంట్లో 24 హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ చనిపోయిన పరిస్థితి అయితే హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే టిప్పర్ లారీయే ప్రథమంగా ప్రమాదానికి గల కారణం అని తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు ఈ ఘటనపై ఏమంటున్నారు, అలాగే అసలుకి ఆ ట్రిప్పర్ కి సంబంధించిన యజమాని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా అక్కడ సంబంధించి కావచ్చు, అక్కడ సేవలకు సంబంధించిన ఆ రోడ్డు ప్రమాదంలో అక్కడ సంబంధించిన గుంత కారణంగా ట్రిప్పర్కి సంబంధించి కూడా ఇప్పటికి అతివేగంతో వస్తున్నది. దానికి సంబంధించి కూడా సింగిల్ రోడ్గా ఉన్న పరిస్థితి కావచ్చు, రాంగ్ రూట్లో ఈ లారీ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అక్కడ గుంతను తప్పించబోయి బస్సును సంబంధించి కూడా అతివేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంబంధించి కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే స్థానికులకు సంబంధించి కూడా దీనిపైన కూడా తీవ్రంగా అక్కడ మొన్నటి స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కాలయాదానికి సంబంధించి కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉన్నది. రోడ్డు ప్రమాదం ప్రధానంగా ఈ గుంతల కారణంగానే రోడ్డుకు సంబంధించిన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డుకు సంబంధించిన విస్తరణ పనులకు సంబంధించి కూడా
ఎమ్మెల్యే కాళ యాదవ్కి సంబంధించి కూడా అడ్డుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఆలస్యం చేయడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా స్థానికులు ఎమ్మెల్యేని అక్కడి నుంచి కూడా తీవ్రంగా వాగ్వాదం చేసిన పరిస్థితి అయినా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా అయితే హరీష్ మీరు అన్న ప్రకారం కూడా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న స్థానికులేమో అక్కడ పర్యావరణ ప్రేమికులు చెట్లు నరకద్దు అంటూ గతంలో చేసిన కొన్ని పరిణామాల వల్లే చెట్లు నరకలేదని రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయని అని చెప్పి అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మీరన్నట్టు కూడా ఇటు కాళ యాదవ్కి నిరసన వ్యక్తం చేయడం జరిగింది అక్కడున్న ప్రజలు. ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ అక్కడ ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు, మరి రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రధానంగా దానికి రోడ్డు విస్తరణకు సంబంధించి కూడా పనులు అడ్డుకున్న కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్న స్థానికులు వ్యతిరేకించారు. ఎమ్మెల్యే కాళ యాదవ్కి సంబంధించి కూడా అడ్డుకున్నారు. ఆయనకు సంబంధించి కూడా అక్కడ కాన్వాయ్ ఎక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ఈ ప్రమాదానికి సంఘటన చోటు చేసుకున్న తర్వాతనైనా ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు త్వరగతిన పూర్తి చేయాలని కూడా అక్కడ గ్రామస్తులు కావచ్చు స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికే ఆర్టీసీ ఎండీ కావచ్చు, ఆర్టీసీ అధికారులు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా ఈ ఘటన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు. అక్కడ సంబంధించిన బస్సు ఘటన పూర్తిగా ఆయన పర్యవేక్షించారు. ఆసుపత్రిలోకి సంబంధించి కూడా చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్లో ప్రధానంగా ఆసుపత్రుల్లో కూడా ఏర్పాట్లు చేశారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికైతే అక్కడనే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక దీనికి సంబంధించి కూడా రోడ్డు విస్తరణకు సంబంధించిన పనులకు సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఘటన చూసుకుంటే దాదాపుగా 70 మందికి సంబంధించి కూడా ప్రయాణికులు వాళ్ళు అంటే తెల్లవారుజామున ఈ ఘటనలో చాలా వరకు చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి దీంట్లో ఈ ఘటన చోటు చేసుకోవడం వల్ల అక్కడ రోడ్డు విస్తరణ అంటే గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు చాలా వరకు ప్రమాదాలు జరిగాయి. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఏదైతే చాలా వరకు మృతుల సంఖ్య పెరిగింది. కాబట్టి ఆర్టీసీ బస్సు ప్రమాద కారణంగా కూడా ఇప్పటికైనా రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు అలాగే హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పుడు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఒక కుటుంబంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారు, అలాగే ముగ్గురు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి? రైట్, ప్రధానంగా ఈ బస్సు ప్రయాణం చేస్తున్న వారిలో ప్రధానంగా అంటే నిన్న సండే, ఈరోజు మండే కాబట్టి అంతా చేవేలకు సంబంధించి కావచ్చు, ఇతర ఏదైతే తాండూరుకు సంబంధించిన కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది ఇక్కడ సంబంధించి కూడా బోరబండ ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు ఉన్నారు, కొంతమంది ఇక్కడ హైదరాబాద్కు వస్తున్న వారు ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రమాదం తర్వాత అంటే 70 మంది ప్రయాణికులు ఉన్నారు. కాబట్టి దీంట్లో ప్రధానంగా ఈ నిన్న పనులు అంటే సండే తర్వాత కొంతమంది విద్యార్థులు పాఠశాలకు కావచ్చు, స్కూల్స్కి వస్తున్న పరిస్థితి చాలా వరకు దాంట్లో చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఒక సైడు దాదాపు బస్సు ఢీ కొనడంతో ఇక్కడ పక్క ఆ సైడ్కి సంబంధించి కూడా కంకర లోడు ఒరగడంతో పూర్తి స్థాయిలో ఒక్క సైడ్కు సంబంధించిన ప్రయాణికులకు అక్కడ కొంతమంది మృత్యువాత పడ్డారు, కొంతమంది అచేతనంగా కాళ్ళు చేతులు విరగబడి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళను ప్రాథమికంగా గుర్తించారు. వాళ్ళకి సంబంధించి కూడా క్షతగాత్రులకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అన్ని ఆసుపత్రులు హైదరాబాద్లోని ప్రధాన ఆసుపత్రుల్లో కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాలి. డాక్టర్లకు సంబంధించి కూడా ఎమర్జెన్సీగా ప్రకటించాలి, అక్కడ డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. దాంతోపాటుగా మెరుగైన వైద్యం సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్షతగాత్రులకు అండగా ఉంటుంది, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటుంది. మృతులకు సంబంధించి కూడా వాళ్ళకి సానుభూతిని ప్రకటించారు, ఎక్స్గ్రేషియను ప్రకటించారు. భవిష్యత్తులో మరి ఇలాంటిది కార్యాచరణ, ఇలాంటి ఘటన జరగకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీన్ని రాద్ధాంతం చేయొద్దు, రాజకీయం చేయొద్దు, దీనికి సంబంధించి ఈ ఘటన తర్వాత మరో పునరావృతం కాకుండా ఏదైతే దీనికి సంబంధించి కూడా దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ ఘటనలో దాదాపుగా హైదరాబాద్కి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళకి సంబంధించిన క్షతగాత్రులను కొంతమంది కూడా విషమంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా 24కు సంబంధించి కూడా ఇప్పటి వరకు మృత్యువాత పడ్డారు. చాలా వరకు కాళ్ళు చేతులు అచేతనంగా ఉన్నారు. మరికొంతమంది తీవ్రంగా ఏదైతే సంబంధించి కూడా సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి దీంట్లో చిన్నారులు ఉన్నారు, అంటే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ క్షతగాత్రులకు సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. మరి తర్వాత
ఆర్టీసీ అధికారులకు సంబంధించి కావచ్చు, R&B శాఖ అధికారులకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మృతుల సంఖ్యకు సంబంధించి కూడా దీనికి సంబంధించిన అంటే ఈవినింగ్లోపు ఎంతమంది దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే, ఎందుకంటే చాలా వరకు సీరియస్ కండిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా విషమంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మారింది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అందించారు. ఇక వీళ్ళకు ఏదైతే మృత్యువాత పడ్డారో వారికి సంబంధించి కూడా కుటుంబాలకు ఇన్ఫర్మేషన్ అందించారు. ఒక్కొక్క ఏదైతే మృత్యువాత పడ్డ వారికి సంబంధించి కూడా ఒక అధికారిని నియమించి వాళ్ళ స్వగ్రామానికి సంబంధించి కూడా మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వెన్నెల. ఇప్పుడు అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అంటారు మరి, కానీ కెపాసిటీకి మించి బస్సులో ఎక్కించుకుంటున్నారంటూ కూడా ప్రజల నుంచి కూడా ఇటు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంట? మొన్న జరిగిన ఘటన తర్వాత ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది. మరి కాసేపటి క్రితమే హైదరాబాద్లో మరో ఘటన, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి కూడా యాక్సిడెంట్కి గురైన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. R&B శాఖ కావచ్చు, అక్కడ చేవేలకు సంబంధించి కూడా ప్రధానంగా ఆ రోడ్డు ఇరుకుగా ఉంటుంది. హైవే రోడ్డుకు సంబంధించి కావచ్చు, హైవే రోడ్డు ఆ రోడ్డు ప్రమాదం వల్ల అక్కడ గుంతలు ఏర్పడ్డాయి, చెట్లు ఉన్నాయి, దాని ప్రమాదం కావాలి. చాలా వరకు అక్కడ చేవేల ప్రాంతానికి సంబంధించిన చాలా వరకు అక్కడ మృత్యువాత పడ్డారు. సంబంధించి కూడా యాక్సిడెంట్కి సంబంధించి కూడా చాలా వరకు జరిగినాయని కూడా స్థానికంగా ఆ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక్కడ మరోవైపు ఆర్టీసీకి సంబంధించి కూడా అక్కడ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం లేదని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దాంట్లో ఉన్న ప్రయాణికులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే, ఈ అతివేగం కారణంగానే ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అది తెల్లవారుజాముకు సంబంధించి కావచ్చు, అక్కడ గుంత కారణంగానే దాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సుకు ఢీకొట్టినట్టుగా కూడా ప్రాథమికంగా ఇప్పుడు విచారణలో తేలిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఈ బస్సు ఘటనకు సంబంధించి కూడా ఇంకా విచారణ కొనసాగుతున్నది. దీంట్లో తప్పిదం ఎవరు, ఆర్టీసీ డ్రైవర్దా లేదా ట్రిప్పర్కి సంబంధించిన డ్రైవర్దా, నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు ప్రమాదం కారణంగానే రోడ్డు గుంత కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా అక్కడ విచారణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆ రిపోర్టు మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక ఆర్టీసీ డ్రైవర్కి సంబంధించి కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేదని కూడా అక్కడ, ఎందుకంటే దాంట్లో కండక్టర్ ఉంది, ఆమె ఎడమవైపు కూర్చున్నది కాబట్టి ఆమెకు సంబంధించి కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డది. బస్సుకు సంబంధించి కూడా స్లో మోషన్లోనే బస్సు వెళ్తుంది. హెవీ స్పీడ్తో ఈ కంకర్లాడి ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా అక్కడ దాంట్లో ఉన్న ప్రయాణికులు కావచ్చు, స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఘటన తర్వాత ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే యాక్షన్ తీసుకుంటారా, లేదంటే ట్రిప్పర్ కారణంగా ఈ R&B శాఖకు సంబంధించిన హైవే రోడ్డు గుంతల కారణంగానే దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి వెన్నెల. అలాగే హరీష్, ఇప్పుడు మృతుల కుటుంబాలకి అలాగే క్షతగాత్రులకి ప్రభుత్వం ఎంత మేరకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది, అప్డేట్స్ ఏంటి? అదనంగా మృతుల కుటుంబాలకు సంబంధించి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దాంతోపాటుగా ఆర్టీసీ నుంచి కూడా 2 లక్షల ఎక్స్గ్రేషన్ను ప్రకటించింది. క్షతగాత్రులకు సంబంధించి కూడా 2 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ₹1,00,000 ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా మృతుల కుటుంబాలకు ప్రకటించింది. అలాగే 50,000కు సంబంధించి కూడా క్షతగాత్రులకు సంబంధించి కూడా ఏదైతే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించి కూడా ఈ ఎక్స్గ్రేషన్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక వాళ్ళకి సంబంధించి కూడా అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని కూడా ఇప్పటికే ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సంబంధించి కావచ్చు, క్షతగాత్రులకు సంబంధించి కావచ్చు, మెరుగైన చికిత్స అందిస్తున్న మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటామని కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేర్చారు. అక్కడ ఆసుపత్రులకు కూడా మృతదేహాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్తారు. ఒకవైపు టోల్ ఫ్రీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్కి సంబంధించి కూడా ఏదైతే దీనిపైన హెల్ప్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ వివరాలకు సంబంధించి కావచ్చు, మృతుల కుటుంబాలకు సంబంధించి కావచ్చు, ఏ విధమైన ఏదైతే సహాయం కావాలన్నా కూడా ఈ హెల్ప్ సెంటర్కి సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే హెల్ప్ సెంటర్ ద్వారా కూడా ఈ వివరాలు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ సెంటర్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొత్తంగా ఈ మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.